హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్నటిదేననమాట. నేను శుక్రవారం కదండీ! నిన్న వంట చేశాను చూడండి. ఎంత సింపుల్‌గా చేసినానంటే అంత సింపుల్‌గా చేసినాను. ఇంక బయటకైతే వెళ్ళొచ్చామనమాట. బియ్యం తీసుకురాను. ఇంక మధ్యాహ్నం 11:40 అలా అయిపోయింది. ఇంక ఒక్కసారిగా వంట చేయాలంటే ఇంకెలా అనిపిస్తది? బయటికెళ్ళొచ్చాక గమ్ముగా ఫ్యాన్ ఏసుకొనో, ఏసీ ఏసుకొనో పడుకోవాలనిపిస్తది గదా! ఇంక వంటైతే తప్పదు. మనసంటే మార్గం ఉండదా అన్నట్టు ఇంక చక్కగా కూరగాయలన్నీ వేసేసి చక్కగా మసాలా అన్నం అయితే చేసేసుకుంటే ఎక్కువ మసాలాలు లేకుండా స్పైసీ అనేది లేకుండా మంచిగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే అలాగే చేశానండి. మీకు ఎప్పుడన్నా బద్ధకంగా అనిపించిన కూర ఏం వండలేను అని అనుకున్నా ఇలా చేసేసుకున్నా చాలా హ్యాపీగా వండేసుకొని తినేసేయచ్చు అనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అన్ని కూరగాయలు తిన్నట్టు ఉంటుంది. ఇంక నేనైతే మటుకు ఇక్కడైతే క్యారెటు, ఇంకా మునక్కాయ, టమాటా, ఎర్రగడ్డ, ఇది ఉంది చూడండి మష్రూము, ఈ వంకాయలు ఇవన్నీ వేసేసినాను అనమాట. వీటితోటే నేను ఇంకా మసాలా అన్నంలాగా చేశాను. ముందైతే రాగానే బయట నుంచి బియ్యం అయితే నానబెట్టానండి. సర్లే అన్నమే చేద్దాం, కూర ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఇంక మా ఆయన అయితే మటుకు ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తావులే కూర, అన్ని కూరగాయ ముక్కలు వేసేసి కొంచెం మసాలా పొడి వేసేసి పెట్టేసి తినేద్దాం అని అన్నారు. ఇంకా ఒక మంచి ఐడియా కదా ఇదైతే మటుకు. అందుకని చెప్పి అన్ని కూరగాయ ముక్కలన్నీ కోసేసి మష్రూమ్ అయితే మొన్న తీసుకొచ్చారనమాట. ఆ మష్రూమ్ కొంచెం ఉంది, కొంచెం ఆ రోజు చేశాను కదా మసాలా అన్నం లాగేను. ఇవాళ అయితే సర్లే దాన్ని కూడా వేసేస్తే ఇంక పనిలో పని అయిపోయిద్ది కదా అన్నట్టు కూరగాయ ముక్కలన్నీ వేసేసి కొంచెం వాడ్చుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసి ఈ బిర్యానీ మసాలా ఉంది కదండి, 1 టీ స్పూన్ కన్నా కూడా తక్కువ వేసినాను అనమాట. ఎండలకి మసాలా తిన్నా కూడా బాగోదు కదా, అందుకే స్మెల్ కోసమే వేసాను అనమాట. ఇంకా చక్కగా ఇవన్నీ వాడ్చేసుకొని ఇంకా బియ్యం అయితే ఆల్రెడీ నానబెట్టేస్తున్నాను కదా, ఇంకా ఆ బియ్యం అయితే మటుకు ఇది కొంచెం నీరు బయటకు వచ్చేటప్పుడు ఆ బియ్యం అయితే వేసేసుకున్నాను అనమాట. కలిపేసి నీళ్లు పోసి పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసేసి మూత అయితే పెట్టేశాను. కమ్మగా ఒక 10-15 నిమిషాల కల్లా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా వచ్చిందంట అనమాట మసాలా అన్నం అయితేను. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఒక్కొక్కసారి మైండ్కి అప్పటికప్పుడే తడతాయి అనమాట ఆలోచనలు అనేటివి. నాకు రాకపోయినా మా ఇంట్లో వాళ్ళకి వస్తాయి. ఇంకా దాన్నే ఫాలో అయిపోతాను అనమాట నేనైతే మటుకు. బయట నుంచి రాగానే అసలు ఒక్కొక్కసారి ఓపిక ఉండదు. ఇంట్లో ఉన్నా కూడా కూర ఏం చేయాలో అసలు అర్థం కాదనమాట. అలాంటప్పుడు మంచిగా ఉపయోగపడిద్ది ఇలాంటి వంటకం అయితే మటుకు. మీకు వీలైతే ఒకసారి చేసుకొని తిని ఇలా వచ్చింది, బాగుందో బాగలేదని చెప్పి తప్పకుండా కామెంట్ చేయాలి. నేనైతే మటుకు ఇదే చెప్పగలను మంచిగా ఉందనేసి. ఇంక ఇలాగైతే అంతా కలిపేశాను అనమాట. ఇంకా నిన్నైతే మటుకు ఇంకా వీడియో అప్లోడ్ పెట్టడానికి చూశాను నిన్న మధ్యాహ్నం నుంచి. అస్సలు నా వల్ల కాలేదు. బయటకైతే అస్సలు పొద్దురాలు తప్పుడే వెళ్ళాలండి. ఇంకా 10 గంటలు దాటిన తర్వాత అసలు వెళ్ళకూడదు అనమాట. ఇంకా వెళ్ళాము ఉదయాన్నే, కాకపోతే ఇంకా టైం అనేది అక్కడే అయిపోయిందనమాట. ఇంకా అలా ఉన్నింది నిన్న పొద్దునైతే మటుకు. ఇంకా మా ఆయన అయితే మటుకు బయట నుంచి తెచ్చుకుందాలే ఏం కాదులే అని అంటారు. నేనే వద్దులే, ఎందుకు ఒక అరగంట అయితే వంట అయిపోయిద్ది, మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవడం అది సాలకుండా ఉన్నాను, ఎందుకు ఈ బాధలన్నీ అని చెప్పి అంటాను. అది కాక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తానండి నేనైతే మటుకు. ఇంకా అనవసరంగా ఇంట్లో అన్నీ ఉన్నాయి అవి చేసేసుకుంటే పోయిద్ది కదా, ఓపిక తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకొని అది సరిపోకుండా ఎందుకు అని ఆలోచిస్తానమాట. నాలాగే ఆలోచిస్తారు మీరు కూడాను. భలే దాని ఒక్క నువ్వు, నీలాగే ఎవరు ఆలోచిస్తారు ఈ రోజుల్లో? చక్కగా బుక్ చేసుకొని తెచ్చుకొని కమ్మగా తినేయకుండా టయానికల్లాను అని అంటారా? ఏమోనండి, నేనైతే మటుకు ఇలాగే ఆలోచిస్తానమాట. ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు పెడితే ఏమొస్తుందండి ఎవరి దాగాను. అదేదో మంచిగా మనం వండుకొని తింటే ఇప్పుడు వండినాను కదా మధ్యాహ్నంకి, అది సాయంత్రానికి కూడా సరిపోయిందనమాట. అంతా కొంచెం చేయాలన్నా కూడా చెయ్యి, ఇంకా రెండో పూటకు కూడా వచ్చే అంత ఇదిగా చేస్తానమాట. అలా ఉంటుంది. అదే మనం కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళ కాగితంలో జుట్టిస్తారు, ఒకరికి సరిపోయేసరికి ఇంక సరిపోద్ది. ఇంకా మిగిలించుకొని ముగ్గురం కాదు నలుగురు అయినా సర్దుకొని తినాలన్నమాట. అంత అవసరం ఏంది, మంచిగా ఇంట్లో వండుకుంటే సరిపోయిద్ది కదా అని నేను అనుకుంటాను. ఇంకా నా ఆలోచన అయితే అలా ఉంటుందన్నమాట. ఇంక పుదీనా, కొత్తిమీర అంటారా, మొన్న తీసుకొచ్చారు కదా, ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టానండి పుదీనా కొత్తిమీర ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. 3 రోజులైంది కూరగాయలు తీసుకొచ్చి, అయినా కూడా ఈరోజు తెచ్చినట్టే ఉందన్నమాట. అంటే డబ్బాలో అంత మంచిగా పెట్టాను. షార్ట్ వీడియో కూడా ఉంది, కావాలంటే చూడండి. పేపర్లో వేసేసి డబ్బాలో పెట్టేశాను. అదైతే కమ్మగా ఇలాగ కొంచెం
ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఆ వాసన అనేది బియ్యానికి పట్టేసి మనకి అన్నం ఉడికేటప్పుడు ఆ అన్నం స్మెల్ అనేది ఈ పుదీనా కొత్తిమీర స్మెల్ వచ్చేస్తుంది అనమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆ వాసన అయితే మటుకు. ఫస్ట్లో పుదీనా కొత్తిమీర ఎక్కువ వాడేదాన్ని కాదు, ఎందుకంటే పల్లెటూరాలం కదండి, పల్లెటూరులో ఈ పుదీనా కొత్తిమీర ఇలాంటివన్నీ ఉండవు కదా. అస్సలకి చికెన్ చేసుకుంటేనే ఎప్పుడో రేరు కొత్తిమీర తెచ్చుకొని వేసుకోవడం మామూలుగానే వండుకునే వాళ్ళం అనమాట. అప్పుడు అలవాటు తక్కువ ఉండేది. ఇంకా పెళ్ళైన తర్వాత కొంచెం కొంచెంగా మా వారు కూరగాయలు తెస్తా ఇంకా పుదీనా కొత్తిమీర అవి అలవాటు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు అయ్యే కూరగాయల్లో భాగం అయిపోయి కూరగాయలు తెచ్చుకున్న ప్రతిసారి కూడా ఇంకా పుదీనా కొత్తిమీర తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. ఇంకా అన్నంలో వేసినాను కదా, ఇంకా పెరుగు చట్నీలో వేయలేదన్నమాట నేను. ఇక్కడైతే మటుకు పెరుగులోకి టమాటా ఉల్లిపాయ అదే ఎర్రగడ్డ వేస్తున్నాను అనమాట పెరుగు చట్నీ చేయడానికి. మీరు ఎవరన్నా పెరుగు చట్నీలో ఈ టమాటా వేస్తారండి? నేనైతే వేస్తానమాట. దానిమ్మ గింజలు, ఈ టమాటా, ఎర్రగడ్డ ముక్కలు, ఇవన్నీ కొత్తిమీర అన్నీ వేస్తాను. నిన్నైతే మటుకు పుదీనా దాంట్లో ఎక్కువ వేసినాను కదని చెప్పి దీంట్లో కూడా మళ్ళీ ఎందుకని చెప్పి అచ్చం టమాటా ఎర్రగడ్డతోటే ఇంకా పెరుగు చట్నీ చేశాను అనమాట. కొంచెం చల్లగా కూడా ఉంటుంది కదా అన్నట్టు చేశాను. మసాలా అన్నంలోకి అదొక అలవాటు అండి, ఈ పెరుగు చట్నీ వేసుకొని తినడం అనేది. మా లడ్డుగడికి లేదులేండి అలవాటు అయితే మటుకు. ఆ పెరుగు చూస్తేనే మళ్ళక్క దూరం పారిపోతాడు బంగారు కొండ, ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంకా మా ఇద్దరి కోసమే చేసినాను అనమాట ఇక్కడైతే మటుకు. ఇంకా పెరుగు అనేది మామూలుగా ప్యాకెట్ పెరిగానండి, అదైతే కొంచెం వెన్నగా లేకుండా ఉంటుంది, బాగుంటుంది పెరుగు. ఇంకా అదైతే తీసేసి ఇక్కడ చూస్తున్నారా అన్నం అయితే ఎలా రెడీ అయిందో. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. కూర వండుకున్నా కూడా ఇంత కమ్మగా ఉండేది కాదేమో అన్నట్టు వచ్చిందనమాట. నాకైతే భలే నచ్చింది. ఇంకా మునక్కాయలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అనమాట ఎసర్లో. ఇంక మొత్తం కూడా క్యారెటు, మునక్కాయ, వంకాయ అన్నీ మంచిగా ఉడికాయి. అన్నం కూడా పొడి పొడిగా వచ్చిందనమాట. బియ్యం అనేది నానబెట్టేస్తాను కదా రాగా, నేను ఒక అరగంట నానినాయి అనమాట. ఇవన్నీ ఏగి మసాలాలన్నీ వేసుకొని ఇవన్నీ చేసుకునే లోపల ఇంకా మంచిగా బియ్యం అయితే నానిపోయినాయి. ఇంకా బియ్యం వేసిట్లో వేయంగానే ఇంక తెలిసిందే కదా ఊరినే ఉడికిపోయిందనమాట అన్నం అయితే మటుకు. సింపుల్గా 15 నిమిషాల కల్లా రైస్ అయితే రెడీ అయిపోయింది. కూర చేస్తుంటే ఇంకొక అరగంట పట్టుండేదేమో నాకైతే మటుకు. ఇంకా రెండో ఒకేసారి అయిపోయినాయి కదా, ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా చక్కగా ఇంకా మా లడ్డుగాడికి మా ఆయనకి ఇద్దరికి అన్నం అయితే పెట్టేస్తున్నాను ముందర. ఇంకా ఎర్రగడ్డ ముక్కుంటే చాలు చక్కగా నంచుకొని తినేసేయచ్చు కదా అన్నట్టు. ఇంక ఎర్రగడ్డలు అయితే మటుకు ఎర్రగడ్డ టమాటా అయితే మటుకు మంచిగా సేల్ అవుతాయండి మాకైతే మటుకు. ఇవి రెండో మటుకు టమాటాలు ఎక్కువ వేస్తూ ఉంటాను. మా ఆయన అదే అంటాడనమాట, ఉన్నాయన్నీ పోసేస్తూ ఉంటావు కూరల్లో దేంట్లో పడితే దాంట్లోనని. నీరుకాయ తింటే మంచిది కదండి ఎండలకి అని నేను చెప్తాను. అయితే నేను ఏరు పక్కన పెట్టేస్తా, నువ్వే తినేసేయమ్మ తల్లి మేము తినలేవని. ముక్కలన్నీ ఎర్రగడ్డ పొలుకులు కూడా ఏరి పెడతారండి వాళ్ళు. ఇంకా బిర్యానీలో మాత్రం ఇలాగా మసాలా అన్నంలో బిర్యానీలో మాత్రం ఎర్రగడ్డ అయితే మంచిగా నంచుకుంటారనమాట. పచ్చిది ఉడకబెట్టిన తినడం కష్టం, కానీ పచ్చిదైతే మంచిగా తింటారని అయితే అంటాను నేను. అదేందోనండి అన్నీ కరివేపాకు, ఎర్రగడ్డ పొక్కు మొత్తం ఏరి పక్కనైతే పెడతారనమాట. ఆ కూరలో కానీ దీంట్లో బిర్యానీలో వాటిల్లో వస్తేను ఏరడానికే ఉన్న టైం అంతా సరిపోయిద్ది వాళ్ళిద్దరికీ. నేనంటే అదంతా ఏమీ లేదు, కలుపుకొని తినేసేయడమేనమాట. ఇంకెలాగైతే చక్కగా నేను భోజనం అయితే తయారు చేసేస్తానమాట. బద్దకిస్తే ఏముంటుందండి, ఏమీ ఉండదన్నమాట. చకచక చేసేసి పెట్టేస్తే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. నాకెక్కడ హ్యాపీనెస్ వస్తుందంటే చక్కగా ఉండి వాళ్ళకి పెట్టి, వాళ్ళకే కదా ఇంటి దగ్గరికి వెళ్ళినా మా అమ్మలకు కానీ మా అత్తమ్మ కానీ వాళ్ళు తిని హ్యాపీగా ఉంది అని అన్నారనుకోండి, అబ్బాయి ఎంత మంచిగా అనిపిస్తుందో మనసుకి. అలాంటిది నాకు హ్యాపీనెస్ ఇస్తుందండి. ఇలాగైతే చేసేసి పెట్టేశాను అనమాట. నిన్నైతే మటుకు వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి.